ఓకే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మరి ఒకసారి మన అందరము కూడా ఈ రీతిగా కలుసుకోవటం నిజంగా దేవుడి మహాకృప. ఈ దినము దేవుని మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో జన్మించినటువంటి ఉద్దేశము మనందరము కూడా ఆయన్ను కలిగి ఉండాలి అన్నటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. అంటే మనము క్రీస్తును ధరించుకొని జీవించాలి అన్నటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ముఖ్య ఉద్దేశము. యేసుక్రీస్తును ధరించుకోవటము అనంటే అంత సులభము కాదు. నన్ను వెంబడింపగోరిన వాడు నా సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని అంటాడు. సిలువ అనగానే శ్రమలు అన్నటువంటిది మనకు బాగా తెలుసు. సో ఈ లోకంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటిది మనము ఈ లోకానికి ఉప్పై ఉండాలి అన్నటువంటిది ఆయన ఉద్దేశము. లోకమునకు మనము రుచిని, క్రీస్తు ప్రేమను, క్రీస్తు రక్షణను, క్రీస్తుతో సహవాసాన్ని లోకానికి పంచటం అనేటువంటిది అందుకొరకే మనల్ని దేవుడి లోకంలో ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ లోకరీతిగా చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి వారికి అందరికీ కూడా, ఇక్కడ చీకటి అనగా పాపము అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి వారందరూ ఎందరైతే క్రీస్తును ఇంకా అంగీకరించలేదో అట్టి వారందరూ కూడా ఇక పాప స్థితిలోనే కొనసాగుతూ ఉన్నారు. వారికి సంభవింపబోయేటువంటిది రెండవ మరణము. అది అతి భయంకరమైనటువంటిది. అగ్నిగంధకములతో మండుకుంఠంలో వారు పాలు పొందుతారు. దాని నుంచి తప్పించటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చి నరావతారిగా, నరునిగా ఈ లోకంలో పుట్టటము, ఆ తర్వాత శిలువ మరణానికి తన్ను తాను అప్పగించుకోవటము, ఆ శిలువలో తను మరణించటం, తండ్రి చిత్తాన్ని బట్టి తండ్రి యొక్క కృప చేత, ఆయన యొక్క శక్తి చేత మరణాన్ని మూడవ దినాన తిరిగి జయించటం, తద్వారా మనకు నిత్య రాజ్యంలో వారసత్వము, ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడటము జరిగింది. ఇది మనము పొందుకున్నాం కాబట్టి మనకు నిత్య రాజ్యము స్థిరపరచబడింది. ఇందులో అనుమానం లేదు. మరి ఇంకా లోకంలో జీవిస్తున్నటువంటి వారి విషయంలో మనము బాధ్యత కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము అన్నటువంటిది క్రీస్తును అంగీకరించిన మనము ధరించవలసినటువంటి విషయం. ఇది మనం ధరించవలసింది. క్రీస్తును ధరించిన వాడికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఏ రీతిగా అయితే కుటుంబానికి యజమానిగా ఉన్నారో అటు యజమానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. అనేకమైనటువంటివి, కొన్ని అనకూడదు, అనేకమైనటువంటి బాధ్యతలు కుటుంబ యజమాని మీద ఉన్నాయి. అదే రీతిగా ఆయన రక్షణలో ఈ లోకంలో అనుభవిస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్న నీవు నేను మనందరము కూడా అట్టి బాధ్యతలు కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అనంటే, అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి 2 పత్రికలు రాశాడు. అందులో మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పలుకుతాడు. తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, నేను అనుకుంటాను 12 నుంచి చూస్తే 22 వరకు 10 అధ్యాయాల్లో చాలా విషయాలు ఉన్నాయి. చాలా అంటే చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకే రోజు ధ్యానం చేయలేం, కానీ సాధ్యమైనన్ని మనము ధ్యానం చేయటానికి దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించునుగాక. కాబట్టి కూడి వచ్చినటువంటి మీరందరూ, మనందరం కూడా అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని, అదే కంటెంట్, అవే విషయాలు
అపోస్తలైన పౌలు రోమీయులకు కూడా పత్రిక రాస్తూ అక్కడ 12వ అధ్యాయంలో 1-21 అంటే ఆ అధ్యాయం అంతా కూడా అక్కడ కూడా కొన్ని బాధ్యతలు, కొన్ని విషయాలు ఆయన తెలియజేస్తాడు. ఈ 2 ఒకటేగా ఉంటాయి. కాబట్టి మనం ఈ తెస్సలోనికీయులకు రాసినటువంటి దాంట్లో క్రీస్తును ధరించినటువంటి వారు కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలు ఏమిటో ఈరోజు మనం చూద్దాం. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థనా పూర్వకంగా మనందరము ఏక మనస్సుతో కూడి వచ్చాం కాబట్టి ప్రభువు అనేకమైనటువంటి విషయాలు మనకు బయలుపరచునుగాక అని ప్రార్థిస్తూ ముందుకు వెళ్దాం. క్రీస్తును ధరించినటువంటి వారు మొట్టమొదట కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత ఏంటి అనంటే ఆయన ఇచ్చినటువంటి జీవాహారం. ఇది మనము అనుదినము చదివే వారంగా ఉండాలి అన్నటువంటిది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆది సంఘంను గురించినటువంటి విషయం మనం చూస్తే అక్కడ అపోస్తలుడైన పేతురు దేవుని యొక్క మాటలు ప్రకటించగా, సువార్త ప్రకటించగా ఆ దినాన 3,000 మంది రక్షణలోకి నడిపించబడి వారి హృదయాల్లో పొడవబడినటువంటి వారై క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించి వారు విశ్వాసులుగా పేరు పెట్టి పిలువబడటం. అంత మాత్రమే కాకుండా అట్టి 3,000 మంది ఆది సంఘముగా ఏర్పాటు కావటం మనం చూస్తాం. అట్టి ఆది సంఘముగా ఏర్పడినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనంలో వీరు అని అంటే ఆ 3,000 మంది రక్షించబడినటువంటి వీరు అపోస్తలుల బోధయందు అని ఉంది. మొట్టమొదట ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. యేసుక్రీస్తును ధరించినటువంటి నీవు నేను మొట్టమొదట మనకు ఉండవలసినటువంటి బాధ్యత ఏంటి? ఇది బాధ్యత, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. దీన్ని తీసివేయటానికి లేదు, దీన్ని మనము ఎగ్జామ్షన్ కూడా అడగటానికి వీలు లేదు. ఇది ప్రభు మనకిచ్చినటువంటి ఒక ఆజ్ఞగా మనం ఉండాలి. ఇది బాధ్యత. ఈ బాధ్యతను మనం నెరవేర్చవలసి చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మరి ముఖ్యంగా టీచర్స్ కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని జరిగిస్తున్నటువంటి వారు మీకు ఒక నియమం ఉంటుంది. ఏంటి ఆ నియమం అంటే ఆఫీస్కు వెళ్ళటానికి ఒక సమయం ఉంది. ఆఫీస్లో ఆ టైంకు మీరు సిగ్నేచర్ చేసి క్లాస్ రూమ్లకు వెళ్ళటము, ఆఫీస్ డ్యూటీస్కు అటెండ్ చేయటము జరుగుతుంది. ఇది బాధ్యత. ఆఫీస్ 9:30కు అన్నప్పుడు నేను 12 గంటలకు పోతా అంటే ఊరుకోడు కదా, ఇంటికి పోయి కూర్చోపో అంటాడు. జీతం ఇస్తున్నాడు, జీతాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి నీ మీద ఒక బాధ్యత పెట్టాడు. ఒకవేళ అది ఆనరీ పోస్ట్ అయ్యి లేకపోతే ఇంకోటో ఉచితంగా నువ్వు చేస్తున్నావు అంటే ఉంటుంది, నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళొచ్చు. కానీ నిన్ను ఏర్పాటు చేసుకొని నీకంటూ ఒక జీతాన్ని ఫిక్స్ చేసి ఆ జీతాన్ని నీకు నెల 1వ తారీఖున 2వ తారీఖున ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నీవు 9కి వెళ్ళాలి, 8 అంటే 8కి వెళ్ళాలి, 11 అంటే 11 కూడా వెళ్ళాలి. వెళ్ళకపోతే కుదరదు కదా, ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చోపో అంటాడు. ఈ లోకంలో అధికారాన్ని కలిగినటువంటి ఈ అధికారుల ఆధిపత్యానికి లేకపోతే అధికారానికి నీవు లోపలి పంచుతున్నవే, సర్వాధికారి అయినటువంటి యేసయ్య ఒకే ఒక మాట అడుగుతూ ఉన్నాడు, నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను, నీ రక్షణ కొరకు నేను వెల చెల్లించాను. రైట్, నేను నీ కొరకు నా ప్రాణాన్ని ఇచ్చాను, నా రక్తాన్ని ఇచ్చాను, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించాను, అంతేకాదు అవమానాలు పొందాను. కేవలము నీవు నన్ను ధరించుకొని ఈ లోకంలో నా బాధ్యతలు మోయాలని.
ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ లోక శాశ్వతమైనటువంటిది కాదది. అశాశ్వతమైనటువంటి అధికారం కలిగిన వాడి మాటలకే మనం లోబడితే సర్వాధికారి పరలోక తండ్రి ఆజ్ఞలు అనుగ్రహించినటువంటి దేవుడు ఒకే ఒక మాట అడుగుతున్నాడు. అపోస్తలులు ఆది సంఘము వారు రక్షించబడిన దినము మొదలుకొని అపోస్తలుల బోధ యందు వారు ఎడతెగక ఉండిరి అని ఉంది. అక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఒక విషయాన్ని నేను ఇప్పుడు చెప్పాను, అపోస్తలుల బోధ యందు. ఇది ఎందుకు అనంటే, మనం ఈ లోకంలో జీవించటానికి మనకు ఆహారం ఎంత అవసరమో, ఉద్యోగం ఎంత అవసరమో, ఆ ఉద్యోగానికి సమయాన్ని పాటించాలి అనేది ఎంత అవసరమో, శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండటానికి మనకు ఆహారము, ఈ లోక సంబంధమైనటువంటి ఆహారము ఎంతో అవసరము. అది కూడా సమయానుకూలంగా అవసరము. దానికి కూడా కొంతమంది అయితే మరీ పర్టికులర్గా ఉంటారు. 7:30 to 8 బ్రేక్ఫాస్ట్ అంటే డెఫినెట్ గా ఆ టైంలో భోజనం చేస్తారు. ఒకసారి లేట్ అయితే అస్సలు సహించరు, అడుగుతారు. 8 అయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ రాలేదు టేబుల్ మీదకి అంటారు. 12 అయింది ఇంకా భోజనం పెట్టలేదంటారు. ఎంత పర్టికులరా ఈ లోక ప్రయాణానికి? పరలోక ప్రయాణం శాశ్వతమైనటువంటి రాజ్యం. దాంట్లో మనకు బాధ్యతలు లేవా? దాంట్లో మనకు పట్టింపులు ఉండవు. అనుదినము క్రమము తప్పకుండా దేవుని వాక్యాన్ని ఈ అపోస్తలుల బోధ యందు ఉండండి, ఎడతెగక ఉండండి అని చెబితే అది మాత్రం సమయాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్లు చదువుతాము అని అంటే చాలా మంది చదువుతున్నారు. ఎలా అంటే, గవర్నమెంట్ ఉద్యోగంలో జీతం కోసం ఎట్లా బాధ్యతగా పనిచేస్తామో ఇది కూడా ఒక పని అని పనిచేస్తాం. ఏనాడు కూడా, అంటే నేను అంటున్నానని బాధపడకండి, నేను ఎవరిని కించపరచడానికి కాదు, ఎందుకో దేవుడు అలా మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యాన్ని రూపంగానే చూస్తారు, అక్షరాన్ని అక్షరంగానే చూస్తారు. ఉప్పు అంటే ఉప్పే అంటారు దాన్ని. దేనికన్నాడు ఆ మాట? అది గ్రహించము. దాని గురించి ప్రభువును జ్ఞానం అడగం. అయ్యా, ఎందుకు నువ్వు ఇక్కడ ఈ మాట పలికావు? నేను తెస్సలోనికే పత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ విన్నప్పుడు ఇన్ని బాధ్యతలు, ఒక బాధ్యత కాదు, అక్కడ అన్ని బాధ్యతలు ఉన్నాయి. అందులో మొదటిదే ఈ అనుదిన వాక్యము అన్నటువంటిది. చదువుదాం అది. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. మీకు బోధించున్నది ఏమనగా అని ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు, బాధ్యతలు. ఇవన్నీ ఈ బాధ్యతలు కలిగి ఉండాలి. దేనికోసం అంటే ఒకనితో ఒకడు సమాధానం కలిగి ఉండటానికి. అదే తక్కువైంది ఇప్పుడు. సహోదరుల మధ్య ఐక్యత లేకుండా పోతుంది. దావీదు కీర్తనలో మనం చదువుతాం, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని అంటాడు. ఆ ఐక్యత కొరకే, ఆ సమాధానం కొరకే ఈ కార్యాలన్నీ. 3,000 మంది రక్షించబడి అపోస్తలుల బోధ యందు ఎవరు బోధిస్తున్నారో వారి బోధలు వారు పాటించారు. ఎవరు కూడా ఎక్కడ ఏమి చెప్పినట్లు అక్కడ లేనేలేదు. అందుకే ఆ సంఘాలు అంతగా వర్ధిల్లి, అంతగా అభివృద్ధి చెంది ప్రభువులో ఎదిగినట్లుగా మనం చూస్తాం. అందుకే ఈ లేఖన భాగాల్లో, పరిశుద్ధ గ్రంథంలో అట్టి సంఘాల గురించి ప్రస్తావించబడింది. మన గురించి ప్రభు ఏమంటున్నాడు, ఇది మనం గ్రహించాలి.
ఎంతసేపు అక్కడ అక్షరం ఏముందో ఆ అక్షరం గురించి ధ్యానం చేస్తాం తప్ప, ఆయన అంటాడు నిగూఢమైనటువంటి నిగూఢమైనటువంటి ఇందులో నీకు నాకు మనుష్యుని తలంపులకు ఆ గోచరము కానటువంటి విషయాలు ఉన్నాయి, ఏమాత్రం అర్థం కావు. అంత నిగూఢమైనటువంటి సత్యాలు దాగి ఉన్నాయి ఇందులో. అందుకే ఇది నాన్ వెజిటేరియన్ ప్రియులకు బాగా తెలుసు, ఎక్కువగా ఇష్టపడతారు కూడా దాన్ని. ఆ ఎముకలు బోన్స్ బాగా ఇష్టపడతారు. బోన్ అంటే బోన్ ఇష్టం లేదు వాళ్ళకు, బోన్ లో ఉన్నటువంటి మ్యారో ఇష్టం. ఎందుకంటే మధురంగా ఉంటది. ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటిది కూడా అదే మధురమైనటువంటి ఆ మ్యారో కంటే రుచి కలిగినటువంటిది. ఆస్వాదించాలి, అడగాలి ప్రభువును, ప్రభువా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇదిగో నీ వాక్యం చదువుతూ ఉన్నాను, నాకు బోధపరచు, నాకు బయలుపరచు. అడిగితే తప్పక చేస్తాడు. నేను ఒక చిన్న విషయాన్ని చెబుతాను ఇప్పుడు. నేను శనివారం అయినా 15-20 నిమిషాలే చెప్పాలని అనుకున్నాను. కానీ జ్యోతి ఇంతవరకు నాతో, బాబు మీరు పోయిన వారం 20 నిమిషాలకే ముగించారు, తర్వాత సమయాన్ని అంతా ఇదయింది కదా, కొంచెం 40 నిమిషాలు మాట్లాడండి అంటే, ప్రభు అంతవరకు నాకు ఇచ్చినటువంటి ధ్యానము 15 నిమిషాల ధ్యానమే. ఇందాకనే కొద్దిపాటి ముందే బాబు మీరు 35-40 నిమిషాలు చెప్పాలి బాబు అంటే, వెంటనే ప్రభుని అడిగాను, అయ్యా 40 నిమిషాలు ఏం చెప్పాలి? అప్పుడు ఈ మాటలు ఇచ్చాడు నాకు. ప్రభు మాట్లాడతాడు, ఇదేం రెడీమేడ్ మెసేజ్ కాదు. 2 నిమిషాలు ప్రభు దగ్గర మోకరించి, అయ్యా నువ్వు నిజమైన దేవుడివి, ఈరోజు నాతో 35-40 నిమిషాలు మాట్లాడచ్చు, నీ చిత్తము నేను చిన్నగా మెసేజ్ చెప్పాలనుకున్నాను, 35 నిమిషాలు ఈరోజు నువ్వు మాట్లాడచ్చు అని. ఇదంతా కూడా కౌంట్ చేయకండి, తర్వాత ఉంది అసలు. సో యేసుక్రీస్తు ప్రభువుల వారిని ధరించుకున్నటువంటి నీవు నేను మనందరము కలిగి ఉండవలసినటువంటి మొట్టమొదటి బాధ్యత వాక్యము చదవటం. ఎలా చదవాలని అనుకుంటూ ఉన్నాం? నేను ఇంతవరకు అదే చెప్పింది. ఆది సంఘముగా ఏర్పరచబడినటువంటి వారు 3,000 మంది ఎలా చదివారు? 3,000 మంది కూర్చొని చదివారు. 3,000 మంది కూర్చొని చదివారంటే 3,000 మంది చదవలేదు, ఎవరో ఒకరు చదివితే అందరూ విన్నారు. ఎంత సమాధానం ఉండాలి అది. దానికే నెహమ్యా గ్రంథంలో ఒక మాట ఉంది, నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెహమ్యా గ్రంథము, నెహమ్యా గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది. 1-3 వరకు చదివితే, 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తన పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి, యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథము తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా. ఎక్కడున్నారంట? ఎలా ఉన్నారో చూడండి. పట్టణమంతా, ఆ పట్టణంలో ఉన్న నివాసులందరూ కూడా, జనులందరూ ఏక మనస్కులు అంటే 3,000 మంది లేకపోతే ఇంతమంది పట్టణం అంతా అన్నప్పుడు వారందరూ ఏక మనస్సు. ఎవరితో కలిగి ఉన్నారు? మోషేకు అనుగ్రహించబడినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో ఏక మనస్కులై ఉన్నారు. ఈరోజు చదువుతున్నటువంటి నీవు నేను ప్రభుతో ఏక మనస్సు కలిగి ఉండాలి. ప్రభువా నీవు నాతో మాట్లాడి నాకు బయలుపరచు అని. సాధ్యము, మాట్లాడతాడు ఆయన. ఇదే 8వ అధ్యాయము 18వ వచనానికి వస్తే, ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవరి దినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను.
ఎడతెగక మనం ఎలాగైతే ఎడతెగక 3 పూటల 4 పూటల తింటూ ఉంటామో శారీరక బలము కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మలో బలపరచబడటానికి జీవాహారమైనటువంటి లేఖన గ్రంథాలు, ఈ మాటలు మనకు చాలా అవసరం. అందుకే ఎడతెగక ఏక మనస్సుతో చదవాలి. తెలివి లేకపోతే జ్ఞానవంతులు మాట్లాడినప్పుడు ప్రజలు వింటారంట. జ్ఞానవంతులు మాట్లాడాలి. జ్ఞానవంతులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినాలి. నేను చాలా సార్లు చాలా చోట్ల సందర్భాలు వచ్చినప్పుడు వినటము, శ్రద్ధగా వినటము అనేటువంటిది బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఎందుకు శ్రద్ధగా వినమన్నాడు అని అంటే, శ్రద్ధగా విన్నవారు గ్రహిస్తారు. అలా వినుకుంటూ పోయేవాళ్ళు, అలా వెళ్ళే వాళ్ళు గ్రహింపు కలగదు వాళ్ళకు. ఎందరైతే యేసు వైపు చూచారో వారే రక్షణ పొందుకున్నారు. దమస్కు మార్గంలో సౌలు ప్రయాణం చేస్తూ ఉండగా సౌలా సౌలా అన్నప్పుడు సౌలు చేసినటువంటి పని అంటే చూచాడు. చూస్తే కనపడ్డాడు. అనేక మంది ఉన్నారు, వాళ్ళు ఎవరికి కనపల్లా, ఒక సౌలుకే కనపడ్డాడు. విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో 7 సంఘాలతో మాట్లాడుతూ కూడా నేను చాలాసార్లు చెప్పాను. 7 సంఘాలతో మాట్లాడుతూ ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, చెవి గలవాడు వినుగాక అన్నది. మాట్లాడుతున్నది ఎవరు అని అంటే ఆత్మ మాట్లాడుతుంది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధగా వినటం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. శ్రద్ధగా వినటం అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇది గ్రహించుకోవాలి. అలాగే హెబ్రీ పత్రికలో కూడా ఒక మాట ఉంది. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, అక్కడ పౌలు కొన్ని విషయాలు చెప్తాడు. ఈ ఈ విషయాలు మనకే చెప్తున్నాడు అనుకుంటా. పౌలు మనతోనే మాట్లాడుతున్నాడు. 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు కొన్ని విషయాలు. ఇందును గూర్చి నేను చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుట మటుకు విందురే, కానీ వినుటకు మందులైనందున చెవులు వినపడవు. గ్రహింపు లేదు. ఎందుకు గ్రహింపు లేదు అని అంటే, ప్రభు ఇందాకనే మాట్లాడాడు, శ్రద్ధగా వినం. శ్రద్ధగా వింటే గ్రహింపు కలుగుతుంది. గ్రహింపు కలిగితే దిద్దుబాటు కలుగుతుంది. దిద్దుబాటు కలిగితే సరి అయిన మార్గంలో నడుస్తాం. చిన్నపిల్లలకు డ్రైవింగ్ ఇవ్వకండి వెహికల్స్ అని చెప్తా ఉంటారు. వింటామా? తల్లిదండ్రులు వినరు, పిల్లలు అసలుకే వినరు. మాంద్యమైపోయినాయి చెవులు. రోడ్డు మీదకి వెళ్తున్నారు, ఏం జరుగుతుంది? యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరిగి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. జరిగే నష్టం అదే. ఇది శరీర లోకానికి సంబంధించినటువంటిది, మరి ఆత్మకు సంబంధించినటువంటి విషయం. మాట్లాడుతూ ఉన్నాడు పౌలు, చెప్తూ ఉన్నాడు, హెబ్రీయులు దాటబడిన వారికి అందరికీ ఈ జీవితం నుంచి ఈ జీవితానికి దాటినటువంటి వారు ప్రతి ఒక్కడు హెబ్రీయుడే. లోక మాలిన్యము కలిగినటువంటి స్థితి నుంచి లోక మాలిన్యాన్ని వదులుకొని బాప్తిస్మము ద్వారా అద్దరికి చేరబడినటువంటి ప్రతి ఒక్కడు హెబ్రీయుడే. ఇక్కడున్నవాడు హెబ్రీయుడు కాదు, దాటబడిన వాడు హెబ్రీయుడే. అందుకే మనకే మాట్లాడుతూ ఉన్నాడు. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టము అంటున్నాడు. ఇంత కఠినమైన మాట పౌలు సెలవిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి కాలాన మనకు కూడా అదే ఉండదు. కాలమును బట్టి చూస్తే నా వయసు 69, 68 క్రాస్ అయ్యాను. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు. వయసును బట్టి చూస్తే
మనం ఎక్కడుండాలంట? కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసినటువంటి వారు. ఇంత రక్షణ అనుభవాన్ని సంపాదించుకొని, ఇన్ని సంవత్సరాలు క్రీస్తుతో కలిసి ప్రయాణం చేస్తూ, ఇన్ని సంవత్సరాలు జీవితంలో బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, అన్నీ ఆచరిస్తూ చివరికొస్తే వినటానికి మంద చెవులు కలిగినటువంటి వారమై ఉన్నాం. ఏం లాభం? ఏం ప్రయోజనం? కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారు. అలానే ఇప్పుడు అందరూ బోధకులు అయిపోతా ఉన్నారు. నేను ఇందాక చెప్పినట్టే. లోక జ్ఞానాన్ని ఉపయోగించుకొని, తాము కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని వినియోగించుకుంటూ, నా ఎంత లేదు అన్నటువంటిగా, నేను కూడా ప్రసంగాలు చెప్తాను, నేను కూడా వాక్యాన్ని చెప్తాను, నేను కూడా పాటలు పాడతాను, నేను కూడా వాయిద్యాలు వాయిస్తాను, నేను కూడా అన్నీ చేస్తాను అని అంటూ ఉన్నారు. కొంచెం బాధ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ప్రభువు కూడా ఆయాసంగా ఉంది. ప్రభువు కూడా ఆయాసపడుతూ ఉన్నాడు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులై ఉండవలసినటువంటి వారు. కానీ అదే పౌలు మళ్ళా అంటాడు, మీలో అనేకులు బోధకులు కాకుండుడి అంటాడు. బోధించిన వాడు ఖచ్చితంగా దాన్ని ఆచరించాలి. ఇంకోటి ఏంటి అని అంటే, మీలో అనేకులు బోధకులు కాకుడి అంటాడు. అంటే బోధకులు కావాలని వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. అందుకే ఆ మాట పలికాడు. ప్రభు పిలిస్తే, ప్రభు ఏర్పాటు చేసుకుంటే, ప్రభు అట్టి ఆత్మ ఫలమును అనుగ్రహించి ఆ వాక్యాన్ని అలా నింపేస్తే ఇక ఎవరు ఆపలేరు అలాంటి వాళ్ళను. ఉన్నారు అలాంటి వాళ్ళు. అబ్బో, అనేకులు దిట్టలు ఉన్నారు. వాక్యాన్ని బలంగా ప్రకటించగలిగినటువంటి వారు, బోధకులు ఉన్నారు. మనం ఇంకా బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠములనే ఒకడు మీకు మరలా బోధింపవలసి వస్తుంది. మళ్ళా ఆదికాండం నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. తీరా చూస్తే యాక్చువల్గా మనం ఎక్కడ ఉండాల్సిందంటే అంత అనుభవంలోకి వచ్చి ఉండవలసినటువంటి వరం, కానీ తిరిగి ఆదికాండంలో మొదలు పెడుతూ ఉన్నాం. ఇది మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు శిశువుకే ఇష్టం. రక్షణ అనుభవంలోకి అప్పుడప్పుడే అంటే అదే దినం రక్షించబడిన వారు శిశువు. అప్పుడే క్రీస్తులో జన్మించాడు శిశువు. అతనికి పాలు అవసరం. ఇంతకాలం వచ్చింది, రక్షణ అనుభవంలో పండిపోయాం, క్రైస్తవ జీవితంలో పండిపోయాం, ముసలి వాళ్ళం అయిపోయాం. కానీ ఇంకా మనకు బలమైన ఆహారం జీర్ణం కావటంలా. అంటే ఈ మాటలు చెప్తే జీర్ణం కావు, మంచి మాటలు చెప్తే మంచిగా ఉంటుంది. ఇలాంటి కఠినమైన మాటలు దేవుడు పలికితే సహించము, వినుటకు చెవులు మందమైపోతాయి. మంచి మాటలు ఎవరికి ఇష్టం ఉండదు. మంచి మాటలు ఎవరు ఇష్టపడతారు చెప్పండి? ఇవన్నీ మంచి మాటలు, దిద్దుబాటుకు అవసరమైనటువంటి మాటలు. ఈ మాటలే కావాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా గ్రహించుకుందాం. అనుదిన బాధ్యతలు క్రీస్తును ధరించుకొనిన ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి అనుదిన బాధ్యత అండి, డైలీ రెస్పాన్సిబిలిటీస్. వాక్యమును చదవటము, వాక్యమును ధ్యానించటం, అర్థం కాకపోతే, బోధపడకపోతే, అందులో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి సత్యాలు బయలుపరచబడకపోతే ప్రార్థిద్దాం. అయ్యా, ఇదిగో ఈ మాటలు ఇచ్చావు, నాకు మాట్లాడు, నాతో మాట్లాడడానికే కదా నువ్వు నాకు ఈ వాక్యాన్ని ఇచ్చావు. ప్రభువా, నాకు బయలుపరచు నాయన, నాకు అర్థం కావట్లేదు ఇది. అప్పుడు ఆయన బోధిస్తాడు, ఖచ్చితంగా బోధిస్తాడు. అప్పుడు మనకు ఆత్మకు మేలు కలుగుతుంది, ఉజ్జీవం కలుగుతుంది. తద్వారా క్రీస్తు కొరకు బలముగా ఈ లోకంలో నిలబడతాం. ఇది క్రీస్తును ధరించుకున్నటువంటి వారికి
కలిగి ఉండవలసిన మొదటి బాధ్యత, ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ. రెండవ విషయానికి వస్తే అందరికీ తెలిసిందే, ప్రార్థించటం. అదే మళ్ళా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయానికి వెళ్తే అక్కడ ఆ విషయాన్ని మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును. ప్రార్థన ఏం చేస్తుంది అని అంటే, దేవునితో మనకు డైరెక్ట్ గా దేవుడితో మాట్లాడే కృప మనకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన, ప్రభువుతో మాట్లాడటం. ప్రార్థన అంటే చాలా మంది అనుకుంటారు, బలమైన మాటలు ఉండాలి, ఉచ్చరింప శక్యం గాని. అది నీ నీ లాంగ్వేజ్ లో ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నామో ప్రభుతో అలాగే. ప్రార్థన అంటే మాటలే. ప్రార్థన అంటే అదేదో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది కాదు. ప్రభుతో మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడాలి, ఇది గ్రహించుకోవాలి. మొట్టమొదట ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుణ్ణి స్తుతించాలి. ఎందుకనంటే పరలోకమందు ఆయన దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి ధన్యతలో ఉన్నటువంటి వాడు. ఆ బాధ్యత మనం నెరవేర్చాలి. మొట్టమొదట స్తుతించాలి ఆయన. అడ్రస్సింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆయన ఎలా పిలుస్తూ ఉన్నావు, ఎలా సంబోధిస్తూ ఉన్నావు, ఎలా అయినా సంబోధించవచ్చు, అందులో ఏం లేదు. కానీ ఆయనకు అనేకమైనటువంటివి ఉన్నాయి, వాటినెత్తి పిలవాలి. పిలిచినా పిలవకపోయినా ఆయన పలికే దేవుడు, నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. కాకపోతే ఇది ఇలాగ చేస్తే ఆయన మన స్తుతుల మీద ఆసీనుడై ఎంతగానో సంతోషిస్తాడు. అదిగో అలోకంగా ఆ స్థలంలో చూడు, నా బిడ్డలందరూ కూడా అలాగా కలుసుకున్నారు, నన్ను ఎంతగా ఆస్తుతిస్తున్నారు అని అపవాదికి చూపిస్తాడు. అదిగో నా బిడ్డలు చూడు ఎంత చక్కగా జూమ్లో కలుసుకొని నా మాటలు చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతూ ఉన్నటువంటి నా ప్రియ కుమారుని మాటలన్నీ అదిగో అనేక మంది శ్రద్ధగా వింటూ ఉన్నారు. నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు ఓడిపోయావు అని అంటాడు. అపవాది సిగ్గుతో తల ఉంచుకొని వెళ్ళిపోతాడు. ఎప్పుడు అని అంటే ప్రార్థనలో. దీనికి అనేకమైనటువంటివి మనకు తెలుసు. బైబిల్ అంతా కూడా ప్రార్థన. అనేకమైనటువంటివి అద్భుత కార్యాలు, అనేకమైనటువంటి గొప్ప గొప్ప పనులు ప్రార్థన ద్వారా జరగటం మనం చూస్తాం. ప్రార్థన ఎలా ఉండాలి, ఎలాంటి ప్రార్థన ప్రభు ఇష్టపడతాడు? నేను ఒక మాట చూపిస్తాను. సమూయేలు గ్రంథంలో, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం. అక్కడ ఒకరి ప్రార్థన మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10. హన్న ప్రార్థనను ఇక్కడ మనము చూస్తాం. 10వ వచనాన్ని. హన్న బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. అలా ఏడవడము అని అంటే మళ్ళా కన్నీళ్లు గార్చి అలా కాదు. మొట్టమొదట ఆమెకు కలిగినటువంటిది తన లోటు విషయంలో ప్రభు సన్నిధిలో తన దుఃఖాన్ని కుమ్మరిస్తూ ఉంది. బహు దుఃఖ క్రాంతురాలై, దుఃఖంతో ఉంది కాబట్టి తను ఏడ్చింది. నీకు అన్నీ ఇచ్చాడు ప్రభు, నీకు అన్నీ ఇచ్చాడు ప్రభు, ఈ దుఃఖం ఎందుకు? అన్నీ ఇచ్చాడు. వాట్ నాట్, ఏం తక్కువ ఉందో చెప్పండి? ఏ విషయంలో కూడా తక్కువ లేదు. చక్కని ఆరోగ్యం ఇచ్చాడు, చక్కని జీవితాన్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, మీ గర్భాల్లో పిల్లలను అనుగ్రహించాడు. ఇప్పుడు మునిమనులు మనవరాళ్ళు, ఇంకా కొంతమంది మునిమనువళ్ళు కూడా ఉన్నట్లున్నారు. ఇంతకంటే శ్రేష్టమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు అనుగ్రహించాడు. ఇక్కడ మాత్రం హన్న విషయంలో
దుఃఖపడటానికి కారణం, ఏడవడానికి కారణం తనకు కలిగి ఉన్న లోటు విషయంలో ప్రభువుతో చెప్పడానికి, మాట్లాడటానికి. ఆమె మాట్లాడుతూ ఉంటే ప్రభు సన్నిధిలో అక్కడున్న ఏలి ఏమనుకున్నాడు? ఈమె తాగిందేమో అనుకున్నాడు. అలా మాట్లాడుతూ ఉంది. ప్రార్థన అంటే అంతే, మాట్లాడాలి. మాటల ద్వారానే ప్రార్థనను కొనసాగించాలి తప్ప, పలానాయన అలా చేస్తున్నాడు, పలానాయన ఈయన ఊగి ఊగి చేస్తాడు, పలానాయన ఎగిరెగిరి చేస్తాడని ఒకరిని ఫాలో అవ్వటం మంచి అలవాటు కాదు. ప్రభు నిన్ను ఎలా నడిపిస్తూ ఉన్నాడు అలాగే ప్రార్థన చేస్తే చాలు. కొరాహు కుమారుల ప్రార్థన చూద్దామా? దావీదు కొరాహు కుమారుల ప్రార్థన, కీర్తనల గ్రంథం 88, కీర్తనల గ్రంథం 88, కరెక్ట్. 88వ కీర్తన, కోరాహు కుమారుల కీర్తన ఇది. యెహోవా నాకు రక్షణ కర్తవగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ఎప్పుడంట? రాత్రి వేళ. కోరాహు కుమార్ ఆ అధ్యాయం అంతా చదవండి, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు కోరాహు కుమారులు ప్రార్థన చేస్తారు. 11 వచనంలో, సమాధిలో నీ కృపను ఎవరైనా వివరించురా. సమాధిలో ఎవరైనా నీ కృపను వివరించగలరా? ఎస్, లాజర్ను పేరు పిలిచాడు. ఆయన కృప ఎంత గొప్పది కాకపోతే. సమాధి చేయబడి 3 దినాలైంది. లాజరు బయటికి రా, మాట్లాడాడు లాజరుతో. లాజరు అక్కడి నుంచో మాట్లాడాడేమో దేవునితో, ప్రభువా ఏమి ఇంకా రాలే నువ్వని. ఆ మాటలు విన్నాడు, అందుకే వచ్చాడు 3 దినాలు ఆలస్యంగా. ప్రభు మహిమపరచబడటానికి ఆలస్యంగా వచ్చాడు. ప్రభు కార్యాన్ని చూపించటానికి ఆలస్యంగా వచ్చాడు. ఆలస్యంగా వచ్చిన ఆయన కార్యాన్ని మాత్రం చేశాడు. లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చాడు. అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా, పాతాళములో నీ నీతి తెలియనగునా అంటాడు. ఎస్, కొరాహు కుమారుల ప్రార్థన, ప్రార్థించటం ఇలా ఉండాలి. ఆ విషయాలు ఆ 88వ అధ్యాయం అంతా చదివితే అక్కడ మీకు జాగ్రత్తగా అనేకమైనటువంటి విషయాలు కనపడతాయి. ప్రార్థన, మనకు సుంకరి ప్రార్థన కూడా మొట్టమొదట కన్ఫెషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ప్రార్థనకు వచ్చినప్పుడు దేవునితో మాట్లాడుతూ, సపోజ్ ఇప్పుడు నేను ఎవరితో అయినా మాట్లాడాలనుకున్నప్పుడు నా మాటల్లో ఖచ్చితంగా పద్ధతి ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే సుంకరి పాపి కాబట్టి ప్రభు సన్నిధికి వచ్చి ప్రార్థించటానికి తన ప్రార్థన విధానాన్ని ఎంత చక్కగా చేశాడు. అలా మొట్టమొదట తను తన స్థితిని ఏంటో చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభు దగ్గరకు వచ్చి కూడా చాలా మంది ఇలా అనుకుంటూ, లేకపోతే ఇలా నిలబడుకొని ప్రభు దగ్గర ప్రార్థనలో ఉంటున్నాం. ఏమంటే పండితులం అయిపోయాం, ఏమంటే సీనియర్లం అయిపోయాం. ఎవరిని అనట్లేదు నేను, కానీ మనల్ని మనం పరీక్షించుకుంటే మనకే తెలుస్తుంది. ఇది విషయం. కాబట్టి కోరహు కుమారుల ప్రార్థన మనం గిన చదివితే చాలా చక్కగా మనకు అర్థమవుతుంది ఎలాగూ ప్రార్థన చేయాలి అన్నటువంటిది. పౌలు కూడా అనేక సందర్భాల్లో ప్రార్థన చేస్తూ, ఎంత చక్కని ప్రార్థన. ఆ పౌలు శీలలు కూడా ఖైదీ చేయబడినప్పుడు సంఘం ప్రార్థన, ఎంత చక్కని ప్రార్థన. ప్రార్థనకు చాలా మంది ఒక చిన్న సంఘటన కూడా చెబుతూ ఉంటారు ప్రార్థన విషయంలో. ఒక ప్రాంతంలో వర్షాలు రాక దాదాపు కొన్ని సంవత్సరాలు అయిందంటారు. సో అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ ఏం చేస్తారంటే, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఒక ప్రకటన చేసుకుంటారు.
మన ప్రాంతంలో వర్షాలు పడక చాలా కాలమైంది. కనీసం ఇప్పుడు తాగటానికి కూడా నీళ్ళకి ఇబ్బంది అయిపోయింది. సో మనందరము ఉపవాస ప్రార్థనలు జరిగిద్దాం. ఒక 2 రోజులు 3 రోజులు అని ఒక తారీఖును ఫిక్స్ చేసుకొని, ఒక పర్టికులర్ డేట్స్ పెట్టుకొని, ఆ డేట్స్ లో ఉపవాస ప్రార్థనలు దేని కొరకు? వర్షం కొరకు. ప్రభువా మా ప్రాంతానికి వర్షాన్నివ్వు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా కరువుతో అలమటించిపోతూ ఉన్నారు. పంటలు పండట్లేదు. ఇప్పుడు కనీసం తాగటానికి కూడా నీళ్లు లేవు. ఈ సందర్భంలో నీ వర్షాలు కురిపిస్తే నీ అద్భుతాన్ని చూసిన వారు అవుతారు అని వారందరూ వర్షాల కొరకు ప్రార్థన చేయటానికి వెళ్తూ ఉన్నారు. మొదటి రోజు అందరూ వెళ్ళారు. రెండవ రోజు అందరూ వెళ్ళారు ప్రార్థనకు. మూడవ దినాన వెళ్తూ ఉన్నప్పుడు 3 దినాలకు మీటింగ్ అది. మూడవ దినాన సంఘంలో అందరూ ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం నుంచి అందరూ వెళ్తూ ఉంటే అందులో ఒక చిన్న పాప గొడుగు పట్టుకొని పోతా ఉందట. చాలా మంది చూచి, ఏమ్మాయి ఎండ లేదు వాన లేదు, ఏంటి నువ్వు గొడుగు తీసుకొస్తున్నావు అని అంటే, వర్షం పడుతుంది కదా. ఏడ పడుతుంది, ఇన్ని సంవత్సరాల వర్షం పడక, నువ్వు వర్షం పడుతుందని గొడుగు తీసుకుంటున్నావు అన్నాడు. మరి మనందరం పోయేది అందుకే కదా. 3 దినాల ప్రార్థన పెట్టుకున్నాము కాబట్టి 3వ దినాన ప్రభు తప్పకుండా వర్షం ఇస్తాడు, అందుకే నేను గొడుగు తెచ్చుకున్నాను. వాబ నీకు చాలా ఎక్కువైందిలే అని చెప్పి, సరే అందరూ కలిసి ప్రార్థనకు వెళ్తారు. పాప కూడా వెళ్తుంది. ప్రార్థన అందరూ ముగించుకొని ఆమెనని బయటకు వస్తే భయంకరమైనటువంటి వర్షం. ఆ చిన్న పాపలో ఉన్నటువంటి విశ్వాసము, తలపండిన మేధావులు, విశ్వాసంలో తలపండినటువంటి వారు, వయసులో తలపండినటువంటి వారు, లేఖనాల్లో తలపండినటువంటి వాళ్ళు, బోధించటంలో తలపండినటువంటి వాళ్ళు, ప్రార్థనాపరులు, అద్భుత కార్యములను చేసినటువంటి వారు, వారి విశ్వాసమే ఉంది. మళ్ళా ఆ పాపని ఎగతాళి చేశారు. ఆమె విశ్వాసమే బలపరచబడింది. ప్రభు వర్షం ఇచ్చాడు. ఆ అమ్మాయి ఒక్కటి గొడుగు పట్టుకొని తడవకుండా ఇంటికి వెళ్ళింది. వీరందరూ తడిసిపోయారు. ఇట్టి ప్రార్థన కాదు మన ప్రార్థన. ప్రభువుకు అంగీకారంగా ఉండాలి. ప్రభువు తప్పకుండా అంగీకరించు. మీరు నాకు మొరపెట్టండి చాలు. మనకు బాగా తెలుసు కదా, నిర్గమకాండంలో ఐగుప్తులో తన ప్రజలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళు తెలియకనే వాళ్ళు పడుతున్నటువంటి కష్టాల్లో అయ్యా అన్నారు అంతే. ఆయన విన్నాడు, చూచాడు. అందుకే అక్కడి నుంచి వారిని వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి బయటికి తీసుకొచ్చాడు. బానిసత్వంలో నుంచి, ఆ ఊర్లో నుంచి కాదు, బానిసత్వ జీవితంలో నుంచి. చాలా మంది అంటారు ఐగుప్తు నుంచి బయటికి ఐగుప్తు నుంచి కాదు, బానిసత్వం నుంచి వారికి విడుదల కలిగించాడు. అది ప్రభు గొప్ప కార్యం. కృంగిపోయి ఉన్నారు వాళ్ళు. ఆ కృంగుదలలో వారు మొరపెడుతూ ఉన్నారు. ప్రభువా అని కూడా అన్నారో లేదో గాని అయ్యా అని అంటారు. ఆ మొరను వారు విన్నారు. విన్నటువంటి వారు, వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఆయన విన్నాడు, విని విడుదలను అనుగ్రహించాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 2 విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్రీస్తును ధరించుకున్నటువంటి మనం కలిగి ఉండవలసినటువంటి 2 బాధ్యతలు. ఒకటి, వాక్యం ఎలా చదవాలి, ఆ విషయాలన్నీ బోధించాడు. ఎలా ప్రార్థన చేయాలి, దానియేలు ప్రార్థన, అద్భుతమైనటువంటి ప్రార్థన పరులు, అనేక మంది ప్రార్థనలు, నెహమ్యా ప్రార్థన, ఎవరి ప్రార్థన, అందరూ బలవంతమైనటువంటి ప్రార్థన. వాళ్ళు అలా ప్రార్థన చేశారు కాబట్టే ఎరికో గోడలు కూలిపోయాయి. వాళ్ళు ఏం చేయలా, చెప్పిన మాట విన్నారు అంతే. యుద్ధం యెహోవాకు అప్పగించారు. ప్రభువా మాకు ఈ గోడలు కూలిపోవాలి అని మొరపెట్టుకున్నారు, కూలిపోయాయి అంతే. కాబట్టి వినుచున్న మనం, మాట్లాడుతున్న నేను కూడా ఈ దినం నుంచి మన జీవితాలను చక్కపరుచుకొని క్రీస్తును కలిగి ఉన్నటువంటి మనం ఈ 2 విషయాల్లో
ఎడతెగక ఆ ఆది సంఘంలో ఉన్నటువంటి బోధన యందు, ప్రార్థన యందు ఎలా ఎడతెగక ఉన్నారో, మనము కూడా అలాగా ఉండి అట్టి ధన్యతలో మనము జీవించుదము గాక. తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఆ విషయాలు సమాధానము కలిగి ఉండటానికి. ఈ 2 విషయాలు ఎందుకు చెప్పానంటే, నాకు ప్రభువుకు సమాధానం కావాలి. నాకు ప్రభువుకు సమాధానం కావాలంటే, నీకు ప్రభువుకు సమాధానం కావాలంటే, ప్రభువుతో నీకు సమాధానం కావాలంటే, ఇది ఈ 2 పనులు చేయాలి. అప్పుడే ఆ సమాధానం అనేది మనకు కలుగుతుంది. అట్టి కృప దేవుడు మనందరికిని అనుగ్రహించును గాక. ఆమేన్.